హలో నమస్తే, నేను మీ చంద్రశేఖర్, టీసీఎస్ ఇంటీరియర్స్. ఒకరోజు ఆఫీస్, ఒకరోజు సైట్. ముఖేష్, ఎలా చేస్తున్నావు? ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సిన ఏం జరుగుతుందో. ఇప్పుడే మోడల్ నుంచి అన్ని ఫిట్టింగ్స్ వచ్చినాయి. మా పిల్లలు ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఏం కూర్చున్నా? థ్యాంక్ యూ. ముఖేష్ ఈజ్ అవర్ గుడ్ కార్పెంటర్. నేను ఎప్పుడు చెప్తుంటాను, మోడ్యులర్ రంగాల్ని ఇట్లా సీల్డ్ ప్యాకింగ్లో వస్తాయి అన్నీ కూడా. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఆన్ సైట్ వర్క్ అంతా చేసుకున్నాక ఇట్లా సీల్డ్ ప్యాకింగ్ తీసి మనం ఎలా అసెంబ్లింగ్ చేస్తానో ఒకసారి చెక్ చేద్దాం. ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వెంటనే మనం చూడండి, ఇది మ్యాక్సిమం ఫిక్సర్, ఇది బిగించడానికి ఒక హాఫ్ అన్ అవర్ సరిపోయింది. ఇదే ఒకవేళ కార్పెంటర్ చేయాలంటే కనీసం ఒక 2-3 days పడుతుంది. ఎంత ఫైన్ ఫినిషింగ్ చూడండి, మంచి బర్న్ వేవ్ ఇలాగ మంచి ప్యాక్ చేసుకొని సీల్డ్గా వచ్చి చక్కగా ఫినిషింగ్తో మనం వచ్చేసాం. ఈ హారిజాంటల్ ప్లాంక్స్, వర్టికల్ ప్లాంక్స్ క్యాలిబ్రేట్ వాడడం వల్ల ఎంత ఫైన్ ఫినిషింగ్ అని చూడండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇది బ్యాక్ సైడ్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గోడలకు చెమ్మ వస్తుంటాయి, సిపిఎస్ వస్తుంటాయి, అట్లాంటి ఇబ్బంది లేకుండా మనం దీని కన్స్ట్రక్షన్ మొన్న చెప్పాను మా స్టూడియోలో కూడా. ఇది చూడండి, యాక్చువల్గా మొత్తం కంప్లీట్గా కూడా లామినేట్ ఫినిష్తో బ్యాక్ సైడ్ చేసాం ప్రొటెక్షన్ కోసం. అలాగే వాల్ టచ్ కాకుండా బిగిస్తాం దీని యొక్క సీక్రెట్. ఈ చుట్టూ ఎడ్జ్ బ్యాండింగ్ ఫినిష్ కూడా ఇచ్చాం. ఈ బయట కనిపించే డెప్త్ ఏదో ఇదంతా కూడా లోపలికి ఉంటుంది. వాల్కి టచ్ కాకపోవడం వల్ల ఇది లాంగ్ లాస్ట్ పనిచేస్తుంది, మన్నిక ఉంటుంది. ఈ సిపిహెచ్ కూడా మంచి ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట. అందుకే మోడ్యులర్ని బాగా ముఖ్యంగా ప్రిఫర్ చేస్తుంటాను, నమ్ముతుంటాను కూడా. ఇదంతా మన కార్పెంటర్ బిగించాలి, మన హీరో కార్పెంటర్ బిగించాలి. అతను నేను డినై చేయట్లేదు. సో ఫైన్ ఫినిషింగ్స్ ఉంటాయి, క్వాలిటీ వర్క్ ఉంటుంది. చూడడానికి ఎంఎంఎస్లో మిషన్ కట్ అవుతుంది కాబట్టి అలైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. విత్ రిగార్డ్స్, మీ చంద్రశేఖర్.